593 బీసీ వసతి గృహాలు ఉన్నాయి. 90,000 మంది ఇక్కడ చదువుతున్నారు. నా కోరిక ఈ 90,000 కూడా తొందరలోనే ఎక్సలెంట్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలు చేసి ప్రతి ఒక్క బీసీని చదివించే బాధ్యత, విద్యకు ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. నెంబర్ 1 విద్యకు ప్రాధాన్యత ఇస్తే, బాగా చదివిస్తే పేదరిక నిర్మూలనకి తొలి మెట్టు అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది నైపుణ్యాలు. ఎక్కడికక్కడ నైపుణ్యాన్ని పెంచుతాం. ఈరోజు బీసీలకు ఉండే నైపుణ్యం ఎవరికీ లేదు. కుల వృత్తులు, చేతి వృత్తులు. ఒకప్పుడు చేనేత కార్మికులు చూస్తే అధ్యక్ష, వాళ్ళు చేసే చీర అగ్గిపెట్టెలో పెట్టారనేది మన చరిత్ర చెప్తుంది. అంత నైపుణ్యం ఉంది. అలాంటి నైపుణ్యం ఉండే వాళ్ళకి టెక్నాలజీ యాడ్ చేసి మనం కానీ ముందుకు తీసుకపోతే అదే భవిష్యత్తు. అందుకే నైపుణ్యాన్ని, టెక్నాలజీని కలిపి వెనుకబడిన వర్గాలకు అండగా ఉండి వాళ్ళ శక్తిని ప్రపంచానికి అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఉపాధి. ఎక్కడ చూసినా ఉద్యోగాలు, ఇది చాలా ముఖ్యం. దానికోసం దీనిపైన కూడా శ్రద్ధ పెడతాం. మూడోది వ్యాపారం, ఆంటర్ప్రెన్యూర్స్. దీస్ అవర్ కమిట్మెంట్. ఆర్థిక అసమానతలు తగ్గాలి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. 50% పైన జనాభా వెనుకబడిన వర్గాలు, 50.54% వీళ్లకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వ్యాపారం పైన శ్రద్ధ పెడతాం. ఇంకొక పక్కన రాజకీయ ప్రాతినిధ్యం. మళ్ళీ చెప్తున్నా, ఈ రోజటి నుంచి విద్య, నైపుణ్యం, ఉపాధి, వ్యాపారం, ఆంటర్ప్రెన్యూర్స్, 5 రాజకీయ ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో, పంచాయతీ మొదలుకొని వార్డు మొదలుకొని కేంద్ర మంత్రివర్గం వరకు ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు అతి చిన్న వయసులో ఉండే వ్యక్తి రామ్మోహన్ నాయుడు, ఢిల్లీలో పౌర విమానాల శాఖ మంత్రి. అది ఈ యొక్క ఎన్డీఏ చూపించిన శ్రద్ధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అధ్యక్ష, ఈరోజు నేను ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్లు ఎవరికి వ్యతిరేకత కాదు. మనం అందరం ఎవరి దగ్గర నుంచో లాక్కోవడం కూడా కాదు. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలు, ఇతర వర్గాల్ని గౌరవిస్తూనే రాజ్యాంగ పరిమితుల్లో న్యాయపరమైన ప్రమాణాలు పాటిస్తూ సామాజిక న్యాయాన్ని సాధించడమే మన లక్ష్యం. నా రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమైన ఒక నమ్మకం అధ్యక్ష, ఒక విశ్వాసం. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తా ఉంటాను, అధికారం కొంతమంది చేతుల్లో ఉండడానికే కాదు, సమాజంలో ప్రతి వర్గానికి అవకాశం కల్పించడానికి. అభివృద్ధి అంటే రోడ్లు, భవనాలు, పరిశ్రమలే కాదు. అభివృద్ధి అంటే చివరి వరుసలో ఉన్న మనిషిని మొదటి వరుసలోకి తీసుకురావడం నిజమైన అభివృద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, 2047 భారతదేశం వికసిత్ భారత్ ద్వారా నెంబర్ 1 అవుతాం. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారవుతుంది. అదే సమయంలో ఆర్థిక అసమానతలు పెరుగుతాయి. ఒక పక్క సూపర్ 6 సంక్షేమాన్ని ఇస్తాం, అభివృద్ధిని చేస్తాం. అదే సమయంలో ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. ఒక పక్క సూపర్ 6 కానీ, డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చే డబ్బులు కానీ, ఇవి కాకుండా ఇంకో పక్క P4 కూడా ఇంట్రడ్యూస్ చేశాం. మార్గదర్శి, బంగారు కుటుంబం, టాప్ 10%, బాటం 20% కూడా పైకి తీసుకురావడం. ఇందులో వెనుకబడిన వర్గాలకు అండగా ఉండి, వెనుకబడిన వర్గాల్లో కూడా మీరు చూస్తే అధ్యక్ష మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఉన్నారు. నాకు ఒకసారి బాధేస్తుంది. గంగిరెద్దులని, పూసల వాళ్ళని,
ఇలాంటి వాళ్ళు మీరు చూస్తే నిద్ర లేస్తే ఊర్లన్నీ తిరుగుతూ కనీసం స్థిర నివాసం లేని వ్యక్తులు ఉన్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకోవడం మనందరి బాధ్యత. అందుకే ఈరోజు ఈ సభ సాక్షిగా చెప్తున్నా, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా బీసీలకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. బీసీ అంటే వెనుకబడిన వారు కాదు, అవకాశం రాక వెనకబడ్డారు. ఇలాంటి దాన్ని అవకాశాలు కల్పించి అన్ని విధాల వీళ్లకు న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే మరిగా దేశ ఈరోజు మీరు చూసినప్పుడు ఈ ఎన్నికలు పెట్టడం కూడా చాలా అవసరం. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఎంత వీలైనంత తొందరలో అంత ఎన్నికలు పెట్టుకోవాలి. 16వ ఆర్థిక సంఘం ఉంది, గ్రాంట్ రావాలి. గ్రామీణ ప్రాంతాలకి ఈ సంవత్సరం 2,300 కోట్లు వస్తుంది. పట్టణ ప్రాంతాలకి 1,562 కోట్లు వస్తుంది. ఈ రెండు కలిపితే 3,862 కోట్లు కేంద్రం నుంచి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు పెడితేనే ఈ డబ్బులు వస్తాయి. కాబట్టి కంపల్సరీగా ఎన్నికలు పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకే ఈ కుండే మెంబర్స్ అందరినీ కోరుతున్నా, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరపున అందరినీ కోరుతున్నా, సరైన అభ్యర్థుల్ని ఎంపిక చేయండి, సరైన నాయకత్వాన్ని ప్రోత్సహించండి, భావి తరాలకు అవసరమైన నాయకత్వాన్ని తయారు చేసే బాధ్యత మీది. అలాంటి బలమైన పునాదులేసి వెనుకబడిన వర్గాల నుంచి ఒక మంచి నాయకత్వానికి శ్రీకారం చుట్టే విధంగా ఈరోజు మనం తీసుకున్న 3 నిర్ణయాలు మళ్లీ రిపీట్ చేస్తున్నా. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లు ఈ కేబినెట్ ఆమోదించింది. ఈ సభ కూడా ఆమోదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. పూర్తి సహకారాన్ని వరుసగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి హిస్టారికల్ సమయంలో అయినా అపోజిషన్ వస్తుందనుకున్నాను. ఇది ఒక హిస్టారికల్ సమావేశం అధ్యక్ష. మనందరి బాధ్యత. ప్రివిలేజ్ మాత్రం కావాలి, బాధ్యతలు మాత్రం నిర్వహించడానికి అవసరం లేదు. మొన్న నేను చూశాను అధ్యక్ష, ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్ హాయిస్ట్. ఇది నవ్వులాట కాదు, సీరియస్ ఇష్యూ. చిన్నప్పటి నుంచి ఎందుకు ఆగస్టు 15 వస్తానే చిన్న పిల్లల దగ్గర నుంచి జాతీయ జెండా ఎగరేస్తాం. ఏంటి? దేనికోసరం? స్ఫూర్తి కోసరం. స్ఫూర్తి దేనికి? దేశభక్తి కోసరం. దేశభక్తి లేకపోతే దశ స్వాతంత్రం కోసరం మన కోసరం పోరాడిన నాయకుల యొక్క స్ఫూర్తి ఏం కావాలని అడుగుతున్నాం. మనం స్వాతంత్రాన్ని కోసరం పోరాడలేదు, స్వాతంత్ర తర్వాత పుట్టాం, కానీ వాళ్ళ త్యాగాలు తెలియవు. కానీ చదువుకోనైనా సరే దేశభక్తిని పెంచుకోకపోతే ఏమనాలని చెప్పి మిమ్మల్ని అడుగుతాను. రెండవది అధ్యక్ష, అలాగే రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా అస్థిరత్వత లేకుండా స్థిరమైన పాలన ఇవ్వడానికి కార్పొరేషన్లో, మున్సిపాలిటీల్లో డైరెక్ట్ ఎలక్షన్స్కి శ్రీకారం చుడుతున్నాం. ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. పట్టణ అభివృద్ధిలో ఇది ఒక కీలక మలుపు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా.